భానోదయ. వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. సాధారణ దుస్తుల్లో ఉంటే మా మనవరాలు భానోదయ అనే పేరు అమ్మా నాన్నలు ఎందుకు పెట్టారు ఇప్పుడు అర్థమైంది. బి అంటే బాధ్యత గల, హెచ్ అంటే హోమ్ డిపార్ట్మెంట్లు, ఏ అంటే అధికారిగా ఉంటూ, ఎన్ అంటే నేడు, ఓ అంటే ఓర్పుగా, డి అంటే డిఎస్పిగా ఉన్నా కూడా, వై అంటే యువతి యువకుల్ని, ఏ అంటే ఆహ్వానించడానికి వచ్చిన అమ్మాయే మా భానోదయ. డిఎస్పి అంటే ఏంది? దర్శిని కాలేజీలోని స్టూడెంట్స్ను పలకరించడానికి వచ్చిన అమ్మాయి, నాట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మేడం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ టు సే లైక్ దిస్. అసలు ప్రియదర్శిని పేరేంది? భలే ఉందే. పి అంటే ఫణి గారితో, ఆర్ అంటే రామారావు గారితో, ఐ అంటే ఇక్కడ, వై అంటే యువతి యువకులకు, ఏ అంటే అండగా ఉండి, డి అంటే దేవుడు లాంటి, ఏ అంటే అధ్యాపకుల చేత, ఆర్ అంటే రోజు, ఎస్ అంటే స్టడీస్ని, హెచ్ అంటే హృదయపూర్వకంగా, ఐ అంటే ఇక్కడ, ఎన్ అంటే నేర్పించే, ఐ అంటే ఇన్స్టిట్యూటే ప్రియదర్శిని. ఇక్కడ చదువు ఒక కుహుకుహల ఆమని, డైలీ జాగ్రత్తగా కాలేజీకి రమ్మని కోరుతుంటారు గౌరవనీయులు శ్రీ పణి. అదే చెప్తుంటాడే అన్నదాతమ్మని, పాటించండి జాగ్రత్తగా విని. కళలు కనాలి బిడ్డా. ప్లీజ్ బీ సీరియస్. ఎందుకంటే ఇందాకే ఆయాసం లైటింగు కంటిన్యూ చేస్తున్నాం. మీటింగు 9 గంటల నుంచి మీరు వెయిటింగు. ఇంకొక అరగంట ఆలస్యం అయితే మాతో ఫైటింగు. మాకొద్దు ఆ ట్రీటింగు. మేము చెప్పాలి మీకు గ్రీటింగు. ఎందుకంటే మీ చదువు ఒక థ్రిల్లింగు. సారీ మీ టైం చేసినందుకు కిల్లింగు. తొందరగా రావాలని మా ఫీలింగు. అధికారులు దగ్గర లేదు కదా మా విల్లింగు. అందుకని జస్ట్ ఈ విధమైనటువంటి స్పెల్లింగు.